ఆపరేషన్ అంటే ఒకప్పుడు చర్మంపై పెద్దగా కోత పెట్టేవారు. ఇలా కోత పెట్టడం వల్ల తీవ్రంగా రక్తస్రావం జరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఎక్కువగా ఉండేది. అయితే లాప్రోస్కోపీ రాకతో ఈ ఇబ్బందులన్నీ తప్పిపోయాయి. ఎక్కడ పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న రంధ్రాల సాయంతోనే పరికరాల్ని లోపలికి పంపి చాలా సులువుగా సర్జరీని చేసేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలకు ఇవాళ లాప్రోస్కోపిక్ పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. మహిళల్లో గైనిక్ సమస్యలకు లాప్రోస్కోపిక్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లాప్రోస్కోపీ అంటే ఏంటి? లాప్రోస్కోపీ ఒక ఆధునిక శస్త్రచికిత్స పద్ధతి. మామూలుగా మనం చేసే ఆపరేషన్స్, పొట్ట మీద చేసే ఆపరేషన్స్లో మనము పొట్ట కోసి చేస్తాము. అది 6 నుంచి 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు అంత పొడవు ఉండొచ్చు. లాప్రోస్కోపీ ద్వారా మనము జనరల్ ఎనస్థీషియా మత్తు ఇచ్చి మామూలు ఆపరేషన్ లాగే చేస్తాము. కానీ దీంట్లో చిన్న హోల్స్ ద్వారా రంధ్రాలు, పొట్ట మీద రంధ్రాలు చేసి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ పంపించి పొట్ట ఉబ్బించి చిన్న హోల్స్ ద్వారా పొడవాటి సాధనములు, పొడవాటి టెలిస్కోప్ కెమెరా పంపించి వీడియో లాప్రోస్కోపీ అంటే మనం టెలిస్కోప్ ద్వారా మనకి లైవ్ ఇమేజ్ వస్తుంది. మానిటర్ మీద స్క్రీన్ మీద చూస్తూ లోపల సాధనములు కదిలించి శస్త్రచికిత్స చేస్తాము. లాప్రోస్కోపీలో మనము కడుపులో ఉండే ప్రతి అవయవం కూడా దగ్గరగా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్లో పరీక్షించవచ్చును. ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు కూడా మ్యాగ్నిఫికేషన్ వల్ల మనకి చాలా ఉపయోగకరంగా మంచిగా ఆపరేషన్ చేయగలుగుతాము. లాప్రోస్కోపీతో ప్రయోజనాలేంటి? మామూలు ఆపరేషన్ లాప్రాటమీ అంటాము. ఇది చాలా పొడవుగా కోయవలసి వస్తుంది ఒక్కొక్కసారి. అదే లాప్రోస్కోపీలో పొట్ట మీద చిన్న రంధ్రాల లాంటి ఘాట్ల ద్వారానే ఆపరేషన్ మొత్తం కూడా మనం చక్కగా చేయవచ్చు. ఈ చిన్న ఘాట్ల వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రోగికి చాలా తక్కువ పెయిన్ తెలుస్తుంది. ఆపరేషన్ అయిపోయినాక కూడా వెంటనే తొందరగా కోలుకుంటారు కూడా. చాలాసార్లు లాప్రోస్కోపీ చేసి అదే రోజు కూడా పంపించేస్తాము. అవసరాన్ని బట్టి తెల్లవారైనా ఒక్కొక్కసారి పంపిస్తాము. కానీ చాలా తొందరగా కోలుకుంటారు. చాలా నొప్పులు తక్కువగా ఉంటాయి. అదే కాకుండా పొట్ట మీద ఘాట్లు అనేవి ఉండవు. పొడవాటి పెద్ద పెద్ద వూండ్స్ కానీ స్కార్స్ కానీ ఏమీ ఉండవు. సో ఇది కాస్మెటిక్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా లాప్రోస్కోపీ ఆపరేషన్స్ చేసినప్పుడు రక్తస్రావము చాలా తక్కువగా ఉంటుంది. రక్తం ఎక్కించవలసిన పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా లాప్రోస్కోపీ ద్వారా మనం ఆపరేషన్ చేసినప్పుడు లోపల అవయవాలు ఒకదానికొకటి అతుక్కుపోవటం అట్లాంటివి కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా లాప్రోస్కోపీ ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. గైనిక్ సమస్యల్లో ఎప్పుడు లాప్రోస్కోపీ బాగా ఉపయోగపడుతుంది? ఆడవాళ్ళకి ఉన్న గర్భసంచి, అండాశయము, ఫలోపియన్ ట్యూబ్స్ అవయవాలు చూడవలసి వచ్చినప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చూడవచ్చును. ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అంటే గర్భిణీ అందటం లేట్ అవటం కానీ గర్భిణీ అందకపోవటం కానీ ఉన్న పరిస్థితిలో గర్భసంచి చెకప్ చేయవలసి వస్తుంది. గర్భసంచికి ఉన్న తేడాలు ఉన్నాయా, అండాశయంలో ఏమన్నా కణుతులు ఉన్నాయా, గర్భసంచిలో కణుతులు ఉన్నాయా, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే జబ్బులు, ఇన్ఫర్టిలిటీయే కాకుండా ఇంకా వేరే కణుతులు, ఫైబ్రాయిడ్స్ యూట్రస్ అంటాము. గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు ఒక కణిత తీయటాన్ని మయోమెక్టమీ ఆపరేషన్ అంటాము. ఇది లాప్రోస్కోపీలో చాలా చక్కగా చేయవచ్చును. మయోమెక్టమీ కాకుండా హిస్టెక్టమీ ఆపరేషన్ అంటే గణితతో పాటు గర్భసంచి కూడా రిమూవ్ చేయవచ్చు. వేరే అవయవాలు, అండాశయం మీద వచ్చే ఓవేరియన్ సిస్ట్స్ అంటే నీటి కణుతులు లాంటి కణుతులు అండాశయాల్లో రావచ్చు. దీనికి కూడా లాప్రోస్కోపీ ద్వారా చాలా చక్కగా ఆపరేషన్ చేయవచ్చును.
ఇదే కాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్లో ఒక్కొక్కసారి బ్లాకేజ్ అది ఉంటుంది, దానికి కూడా లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స చేస్తాము. అంతేకాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఒక ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుంది. గర్భిణీ వచ్చినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్లో గర్భిణీ వచ్చినప్పుడు అది పగిలి విపరీతమైన రక్తస్రావం అయ్యి ఎమర్జెన్సీ అయ్యే పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి. దానికి కూడా వెంటనే లాప్రోస్కోపీ చేసి శస్త్రచికిత్స చేస్తే స్త్రీలు తొందరగా కోలుకునే అవకాశం బాగుంటుంది. గైనిక్ సమస్యలకు లాప్రోస్కోపిక్ సర్జరీ ఎలా ఉంటుంది? ఋతుక్రమంలో బాగా ఎక్కువ బ్లీడింగ్ అవటము ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, గర్భసంచి రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి తీసేస్తే స్త్రీలు తొందరగా కోలుకుంటారు. మామూలుగా అయితే మామూలు ఆపరేషన్ చేసినప్పుడు గర్భసంచి తీసే ఆపరేషన్ చేస్తే 10 నుంచి 15 రోజులు నొప్పులు తగ్గడానికి టైం పడుతుంది. అదే లాప్రోస్కోపీ చేస్తే ఒక రోజులోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండో రోజుకి వాళ్ళ పనులవి చేసుకోవచ్చు, ఇంటి పనులు, చిన్న చిన్న వంట పనులు అవి చేసుకోవచ్చును. ఆఫీస్ వర్క్కి వెళ్ళాలంటే ఒక 10 నుంచి 15 రోజుల్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళచ్చు. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ అందడంలో ప్రాబ్లం వచ్చినా కానీ లాప్రోస్కోపీ ద్వారా దానికి శస్త్రచికిత్స చేయవచ్చు. లాప్రోస్కోపీ పద్ధతిలో పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్ ఇలాంటి సమస్యల్ని ఎలా బాగు చేయొచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. అజీర్తితో బాధపడుతున్నప్పుడు వామును చిన్న మూటలో కట్టి నీటిలో ఉంచి బాగా మరిగించండి. ఆపై వచ్చిన కషాయాన్ని తీసుకుంటే అజీర్తి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.